యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచును. యేసే ఊరుకోవట్లేదు. అవునా పేతురు, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నేనే తప్పు చెప్పాను, నువ్వు కరెక్ట్ చెప్పా అన్నారండి యేసయ్య? నో. యేసయ్య మాటకు మనం ఎదురెళ్తే యేసే అంటాడు, నువ్వు మూసుకొని వినడం నేర్చుకో అంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు మనకి మాటలు ఉన్నాయని, మనకి మాట్లాడడం వచ్చని, మనకు చాలా తెలుసని దేవుడు మాటకి ఎదురెళ్ళిపోతూ ఉంటాం. మనం మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. వీ ట్రై టు ఎక్స్ప్రెస్ సంథింగ్ దట్ వీ నో, సంథింగ్ దట్ వీ హ్యావ్. యేసే అంటున్నా, నిశ్చయంగా నువ్వు నన్ను ఎరుగని అంటావు పేతురు అన్నారు యేసయ్య. పేతురు అక్కడికి ఆగట్లేదండి. పేతురులో బ్లడ్ ఉడికిపోతుంది. అర్థమవుతుందా? యేసయ్య, పేతురు నువ్వు నన్ను ఎరుగని అంటావయ్యా, ముమ్మారంటావయ్యా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంటావంటే పేతురు ఇంకా ఖండితంగా చెప్తున్నాడంటే చూడండి 31వ వచనం. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. యేసయ్య మాటకి ఎదురు రావడానికి పేతురు ఎవరండి? మనమెవరం? వాట్ ఈస్ మ్యాన్ దట్ వీ షుడ్ స్టాండ్ అగేన్స్ట్ గాడ్ అండ్ స్పీక్ సంథింగ్? దేవుడు ఒక మాట చెప్పాడంటే తలదించుకుని నిలబడ్డాం అంతే. అవునా కాదా? నువ్వు సెలవిచ్చావయ్యా, ఆ బలహీన పరిస్థితి నాకు రాకుండా చూడయ్యా అని అడిగింటే బాగుండేదేమో. అయ్యో ప్రభు, అంత భయంకరమైన స్థితి మాకెవరికి రావద్దయ్యా అని అడుగుంటే బాగుండేదేమో. పేతురు అంటున్నాడు, నేను అననయ్యా, నేను చెయ్యనయ్యా, నేను ఉండనయ్యా, నేను అదయ్యా ఇదయ్యా అంటున్నాడు. ఖండితంగా చెప్తున్నాడంట పేతురు. సో పేతురులో ఆత్మీయమైన పతనానికి 2వ మెట్టు ఏంటో తెలుసా అండి? గర్వం. కొన్నిసార్లు గర్వం ఉందని మనకు తెలియదు కానీ ఉంటుందండి. మన మెడికల్ క్యాంప్స్ దాదాపు 70 పైన మెడికల్ క్యాంప్స్ మనం చేయడానికి దేవుడు సహాయం చేశారు మన ఫౌండేషన్ ద్వారా. మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉన్నప్పుడు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనే బోర్డు చూసి ఆ దారిలో వెళ్తున్న చాలామంది చెకప్కి వస్తూ ఉంటారు. చాలామంది వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మాకు అసలు బీపీ ఉందనే తెలియదండి. ఫ్రీ మెడికల్ క్యాంప్ కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే డబ్బులు అవుతుందని వెళ్ళలేదు, హాస్పిటల్ దూరం అని వెళ్ళలేదు, తీసుకెళ్ళి చూపించేవారు ఎవరు లేరని వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి హై బీపీ ఉందని. చాలామంది చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, అసలు షుగర్ ఉందనే తెలియదండి, నా బాడీయే పెద్ద షుగర్ ఫ్యాక్టరీలా ఉందండి, కానీ షుగర్ ఉందని తెలియదండి. ఇక్కడ మెడికల్ క్యాంపుకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి, టెస్ట్ చేయించుకున్నాక నా లోపల షుగర్ ఉంది, డయాబెటిస్ ఉంది. చాలాసార్లు మనలో ఆత్మీయ గర్వము, అహంకారం ఉంటుంది కానీ మనకు తెలియదు. ఎప్పుడు బయటపడుతుంది తెలుసా అండి? మన మాటల ద్వారా బయటపడుతుంది అది. దట్ ఈస్ వెన్ వీ విల్ నో, అయ్యో ప్రభువా, నేను చాలా పర్ఫెక్ట్ అనుకున్నానయ్యా నేను. దేవుడు అంటాడు, కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, ఇదిగో దిస్ ఇస్ ద ప్రూఫ్. నువ్వు పరిపూర్ణుడవు కాదు, యు ఆర్ జస్ట్ అ వీక్ పర్సన్ అంతే. పేతురు జీవితంలో పతనానికి 2వ మెట్టు ఏంటంటే పేతురులో ఉన్న ఆత్మీయమైన అహంకారం. 3వ మెట్టు, దానికి వెళ్ళక ముందు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొన వలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండునట్లు. మీనాక్షి అండ్ ఆమె హస్బెండ్ ఇద్దరు, వీళ్ళు ఒక మంచి కపుల్ అండి. వీళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, ప్రపంచంలో వింతైన ప్రదేశాలకు వెళ్ళి అద్భుతంగా ఫోటోలు దిగేసి సోషల్ మీడియాలో పెట్టి లైక్లు కామెంట్లు తెచ్చుకోవాలని. అర్థమవుతుందండి? పొడవైన ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్ళి టాప్ ఫ్లోర్లో నిలబడి సెల్ఫీ కొట్టుకొని అది పోస్ట్ చేశారనుకోండి, ఇంకా దానికి లైక్లు. అవునా? ఆ వీడియో ఏమైపోతుంది, యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది. సో ఈ కపుల్కి పిల్లలు లేరు. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఏంటంటే, ప్రపంచంలో వింతైన ప్రదేశాలన్నిటికీ వెళ్ళాలి, రిస్కీ వేలో ఫోటోలు దిగేసి పెట్టాలి. ఎందుకంటే అందరి చేత ఆహా ఓహో అనిపించుకోవాలి. కొంతమందికి ఇది ఒక ఆశగా ఉంటుంది, అందరు చూసి ఆహా ఓహో అనాలి. ఒక మాట చెప్పనివ్వండి, మనుషులు చూసి ఆహా ఓహో కాదు, దేవుడు చూసి శబాష్ అనాలి. అది మన జీవిత గురిగా ఉండాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే, అమెరికా దేశంలో యోసెమిటీ నేషనల్ పార్క్ అని ఒక నేషనల్ పార్క్ ఉంటే, ఆ నేషనల్ పార్క్కి వెళ్ళి ఒక కొండ చివరికి వెళ్ళిపోయారంట. భార్యాభర్తలు కొండ చివరికి వెళ్ళిపోయి అట్ ద క్లిఫ్ అనమాట,
అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగుతున్నారండి. ఎలా దిగుతున్నారంటే సెల్ఫీ స్టిక్ అని ఉంటుంది కదా, సెల్ఫీ స్టిక్తో మనం ఎత్తు నుంచి కూడా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు, ఇంకొకళ్ళు మనకు ఫోటో దిగక్కర్లేదు. ఈ సెల్ఫీ స్టిక్తో ఫోటో దిగుతున్నారు. ఎట్లా అంటే వీళ్ళు ఎంత ఎత్తులో ఉన్నారో అది కనబడేటట్టు, ఆ పక్కన లోయ ఎంత లోతుగా ఉందో కనపడేటట్టుగా ఆ చివరికి, ఆ కొండ చివరికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా సెల్ఫీ దిగుతూ ఉంటే, ఆ కొండ చర్యలలో ఒక్కొక్కసారి చాలా బలమైన గాలులు వస్తాయండి, వెరీ స్ట్రాంగ్ గస్ట్ ఆఫ్ విండ్. ఈ బలమైన గాలి వచ్చి ఏం చేసిందంటే ఈ భార్యాభర్తలు ఒక్కసారి ఆ లోయలోకి తోసేసింది. ఇద్దరు కొంచెం ఇట్లా వంగుంటారేమో బహుశా, నేను అనుకుంటున్నాను. కాసేపటి తర్వాత వాళ్ళు లేరండి. బంధువులు ఎంతకి ఫోన్లు చేస్తున్నారు, నాట్ రీచబుల్. ఫైనల్ ఒక టీమ్, ఒక రెస్క్యూ టీం వీళ్ళ బాడీస్ కోసం వెతికితే ఆ పార్క్లో మిగతా వాళ్ళు చెప్పారంటే ఇందాకేనండి ఈ దారిలో ఇట్లా వెళ్ళారు, ఎవరో వెళ్ళారు కానీ మాకు తెలియదంటే ఫైనల్లీ వెతికిన తర్వాత ఇద్దరు డెడ్ బాడీస్ దొరికాయి. నిజంగా జరిగిన సంఘటన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందరు చూసి ఆహా ఓహో అనాలని నిలబడ్డాంలే బాగానే అనుకొని దిగుతున్నారు. దే వర్ థింకింగ్ దట్ దే వర్ స్టాండింగ్ స్ట్రాంగ్. బలంగా వేసాం కదా అడుగులు, కాళ్ళు అంత గట్టిగా పెట్టుకున్నాం కదా, పర్వాలేదు, అంత చాలా ప్లాన్డ్గా మనం దిగుతున్నాం కదా, వీఆర్ ఫైన్ అనుకున్నారు. కానీ ప్రమాదము, అనుకోకుండా ప్రమాదము జరిగిపోయింది. వాక్యం కూడా అదే చెప్తుంది. నిలబడ్డాను అనుకుంటున్నావా, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, డోంట్ బీ కేర్లెస్. అజాగ్రత్తగా ఉండద్దు. అంటే మేమేం కొండలెక్కట్లేదండి, మేమేమి హెలికాప్టర్లు ఎక్కట్లేదండి, స్టంట్లు ఏం చేయట్లేదండి, మేమంతా బాగానే ఉన్నామండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి అంటే భౌతికపరమైన జాగ్రత్తల గురించి చెప్పట్లేదు నేను, ఆధ్యాత్మిక జాగ్రత్తను గురించి చెప్తున్నా. స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్, స్పిరిచువల్ అవేర్నెస్, ఆధ్యాత్మికంగా ఒక జాగరూకత, జాగ్రత్త మనం కలిగి ఉండాలి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండనని జాగ్రత్త. ఎందుకంటే పడిపోవడం అనేది ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. టక్కున పడిపోతే తెలుస్తుంది కానీ స్టెప్ బై స్టెప్ పడితే తెలియదు. నెమ్మది జరుగుతుంది అనుకుంటే తెలుస్తుందా? తెలియదు. అంత బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అనుకుంటూనే ఉంటాం. పేతురు జీవితంలో మొట్టమొదటిగా ప్రవేశించింది ఏంటండి? సందేహము, అవిశ్వాసము. రెండవదిగా గర్వము. మూడవ అనుభవము మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళిన సందర్భం ఇది. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాన్ను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొని ఉండలేవా? యేసయ్య శిష్యులను ప్రాణం ఏమైనా పెట్టమని అడిగారండి? యేసుప్రభు శిష్యుల్ని ఏమన్నా గొప్ప పని ఏమైనా చేయమని అడిగారా? మెలకువగా ఉండండి, సింపుల్. మెలకువగా ఉండడం. స్టూడెంట్స్కి రేపు ఎగ్జామ్ అంటే మెలకువగా ఉంటారు కదా. ఈ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము, పరువు పోద్ది ఫెయిల్ అయితే కదా, మెలకువగా ఉంటాం. కళ్ళు ఇలాగా టీ పెట్టేసుకొని, కళ్ళల్లో ఏదో ఒకటి చేసుకొని, కళ్ళు మొహం కడుక్కుంటా అయినా సరే మెలకువగా ఉంటాం. ఎందుకంటే రేపు చదవాలి, రాయాలి, పాస్ అవ్వాలి, అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి, మన పరువు కాపాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. హాస్పిటల్లో ఎవరైనా మన ప్రియులు సిక్కుగా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళి రాత్రంతా ఉంటాం మేలుకుగా, అవునా? అమ్మో ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు ఏం చెప్తారో, ఎప్పుడు ఏ మెడిసిన్ తీసుకురావాలో మెలకువగా ఉంటాం. అవసరమైనప్పుడు మెలకువగా ఉంటాము. నిద్రని త్యాగం చేయడం అంత పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులను చాలా చిన్న విషయం అడుగుతున్నారు. బీ అవేక్ అండ్ ప్రే. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. కానీ యేసే వచ్చి చూసేసరికి ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నాను. కొన్నిసార్లు ముఖ్యమైన సమయాల్లోనే బాగా నిద్ర వస్తుంది. ఎవరికైనా వచ్చింది అట్లా? నేను 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా నిద్ర వచ్చేదండి. వెరీ స్ట్రేంజ్. పొద్దున సెంటర్కి 10కి వెళ్ళాలంటే నేను ఇంట్లో 9కి పడుకునేదాన్ని.
పడుకొని మా మమ్మీకి చెప్పేదాన్ని, నన్ను 20 మినిట్స్లో లేపండి అని. నిద్రపోయి లేసి వెళ్ళి రాసేదాన్ని. దేవుని కృప 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. అదేంటో తెలియదు, టెన్షన్కో ఏమో నిద్ర వచ్చేసేది. వింత వింతగా ఉంటాయి కదా కొన్నిసార్లు. ఎప్పుడు అవసరమో కొన్నిసార్లు అప్పుడే నిద్ర వస్తుంది. కొంతమందికి మోకాలేగానే వచ్చేస్తుంది నిద్ర, అవునా? టీవీ చూసినంతసేపు రాదు, వార్తలు చూసినంతసేపు రాదు నిద్ర. ఇంక ఏ పని చేసినా, అన్నం తినేటప్పుడు అసలే రాదు. అన్నిటికీ మైండ్ చాలా అవేగ్గా అలర్ట్గా ఉంటుంది. కానీ ప్రార్థన అనగానే నిద్రాత్మ ఇట్లా ఆవరిస్తుంది కదండి. కొంతమందికి మందిరంలో కూర్చోగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి, అవునా? ఎక్కడ లేని నిద్ర అంతా, అలసట అంతా ఎక్కడ వస్తుంది బయటికి? పేతురుని అప్పటి వరకు ఎప్పుడు అడుగుండరు యేసయ్య, మేల్కొని ఉండండి అయ్యా, ప్రార్థన చేయండి అని అప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. బట్ దట్ వాస్ ద ఓన్లీ ఇన్స్టెంట్ వెన్ జీసస్ ఆస్క్డ్. ఒక సందర్భంలో యేసయ్య అడిగారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే యేసయ్య వచ్చి చూసేసరికి పేతురు ఆత్మీయంగా పతనం అయిపోవడానికి మూడో కారణం ఏంటంటే నిద్ర. డాక్టర్లు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర దేహానికి అవసరము అని. అందుకని ఇంక ఈ రోజు నుంచి పడి 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 నిద్రపోదామా అంటే, నిద్రపోయేవారు అతిగా ఏమి సాధించలేరంట. దిస్ ఇస్ అనదర్ స్టడీ. శుభ్రంగా పడుకునేవారు జీవితంలో ఏది కూడా సాధించలేరంట. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దేవుడి కోసం అయినా, తర్వాత ఫైనాన్షియల్గా అయినా, కెరియర్లో అయినా, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ స్లీప్. ఖచ్చితంగా నిద్రను త్యాగం చేయాలంట. నిద్రపోతూ ఉంటే మన పనులు ఏమీ అవ్వవు. నిద్రపోతూ ఉంటే ఏం సాధించలేం. యేసు ప్రభు మీరు మేల్కొని ఉండండి అని ఎందుకు చెప్పారంటే, జీసస్ ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్ టు బి స్పిరిచువల్లీ అవేక్ అండ్ అలర్ట్. ఆధ్యాత్మికంగా మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది నిద్రపోవట్లేదంటండి. అపవాది నిద్రపోవట్లేదు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. మనం నిద్రపోతున్నాం చాలాసార్లు ఆధ్యాత్మికంగా. బాగానే ఉన్నాం కదండి, ఇవాళ ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులేండి. బాగానే ఉన్నాం కదండి, ఇవాళ వాక్యం చదవకపోయినా పర్వాలేదులేండి. బాగానే ఉన్నాం కదండి, ఆత్మీయంగా అంత బాగా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఇంట్లో అంత బాగానే ఉంది, నాకంత బాగానే ఉంది, ఉద్యోగం బాగానే నడుస్తుంది, పిల్లలు బాగానే ఉన్నారు, భర్త బాగానే ఉన్నాడు, భార్య బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఉపవాస ప్రార్థన వద్దులేండి. దీన్ని ఏమంటారంటే, ఆత్మీయంగా ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోవడం అనమాట. బీయింగ్ డల్ అండ్ స్లీపిష్, బీయింగ్ అ స్లగడ్. ఒక సోమరిపోతుగా ఆత్మీయ జీవితంలో మెలకువ లేని పరిస్థితి. మెలకువ ఎప్పుడు లేకుండా బాగా నిద్రపోతాం, అప్పుడే అపవాది ప్రవేశిస్తాడు, అవునా కదా? కొంతమంది గాఢ నిద్రలోకి వెళ్తే ఎవరైనా ఏం చేసినా కూడా వాళ్ళకి ఇంకా మెలకువే రాదు కదండి. అస్సలు ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరు. ప్రపంచంలో పక్కన పిడుగుపడినా కూడా చక్కగా నిద్రపోతారు. ఇంకొంతమంది ఉంటారులేండి, చీమ చిట్టుకుమన్నా మెలకు వస్తుంది. ఇది ప్రాబ్లమే. వాళ్ళు పాప ప్రశాంతంగా పడుకోలేదు, ఎవరు కదిలినా మెలకు వస్తుంది, పక్కన రోడ్డు మీద ఏం వెళ్ళినా మెలకు వస్తుంది, అది కష్టమే. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఈ శరీరాన్ని మనం నలగొట్టాలండి. ఈ శరీరాన్ని, అందుకే ఒక దైవజనుడు అంటారు, దిస్ బాడీ ఈజ్ అ డాంకీ అంట. ఈ దేహం ఒక గాడిదంట. ఈ గాడిద మన మాట వినేలా మనం చూసుకోవాలి, కానీ ఈ గాడిద మాట మనం వినకూడదు. చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేహం పడుకో అంటే పడుకుంటాం కదా, దేహం తిను అంటే తింటాం. తినాలనిపించిందండి, ఉపవాసం ఉందాం అనుకున్నానండి కానీ తినాలనిపించిందండి, ప్రార్థన చేద్దాం అనుకున్నానండి కానీ మోకాళ్ళు సహకరించట్లేదండి, ప్రార్థన చేద్దాం అనుకున్నానండి కాకపోతే నిద్ర వస్తుందండి. చాలాసార్లు దేహం చెప్పిన మాట మనం వింటాం కానీ మనం చెప్పిన మాట దేహం వినేటట్లుగా ఈ దేహాన్ని నలగొట్టం. ఈ దేహం ఎప్పుడు నలుగుతుంది అంటే ఉపవాసంలో దేహం నలుగుతుంది. హల్లెలూయా. నలగొట్టాలంట దేహాన్ని. ఎందుకంటే ఈ దేహాన్ని నలగొట్టకపోతే ఈ దేహము మనల్ని ఆత్మలో ఎదగనివ్వదు. ఈ దేహము ఏ పాపం చేయమంటే ఆ పాపం చేసుకుంటే ఇంకా అలా వెళ్ళిపోతామండి. శరీరానుసారులుగా మనం ఉండిపోతాము, ఆత్మానుసారులుగా మనం జీవించలేము. పేతురు జీవితంలో 3వ మెట్టు ఏంటంటే ఆత్మీయమైన పతనానికి
నిద్ర అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్లీప్, భౌతికపరమైన నిద్రను గుర్చే నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన నిద్ర, బీయింగ్ వెరీ కేర్లెస్. పోన్లే అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే నడుస్తుంది కదా, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎక్కువ ప్రార్థన అక్కర్లేదులే. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? ఎమర్జెన్సీలో. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? పరీక్షలు రాసేటప్పుడు. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? అప్పు బాధల మీద పడినప్పుడు. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? మనసుకు బాధ కలిగినప్పుడు. అట్లా కాదండి, ప్రార్థన ఎప్పుడూ అవసరమే. హల్లెలూయా. దేహానికి ఆహారం ఎలా రోజు పెడుతూనే ఉంటామో, కొన్నిసార్లు ఆకలి ఏదా అయినా తింటున్నామా లేదా? తినాలి, తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, తింటేనే కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, తింటేనే ఏదైనా అనారోగ్యాలు వస్తే నిలబడతాం. దాహం మనకు అన్నిసార్లు వేయదు, కానీ తాగుతున్నామా? వాటర్, వీ డ్రింక్ వాటర్. డాక్టర్స్ అంటారు పొద్దున్న లేవగానే తాగండి, నీరు తాగండి, దేహానికి చాలా మంచిదని. ప్రార్థన అనిపించినప్పుడు చేయడము, ఒక ఏదో పెద్ద భారభరితమైన పరిస్థితి వచ్చినప్పుడు చేయడం కాదండి. ఆత్మీయంగా మెలకువగా ఉండడం అంటే బీయింగ్ మైండ్ఫుల్, బీయింగ్ అవేక్, స్పిరిచువలీ అవేక్. ఏమో ఎప్పుడు ఏ శోధన ఎటు నుంచి వస్తుందో, అమ్మో ఎప్పుడు నా దేహంలో ఏ భయంకరమైన ఆలోచన ప్రారంభమై ప్రభా నీ కృపకు నేను దూరం అవుతానో, నేను ఎప్పుడు నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతానో, ప్రభా నీ కొరకు నేను రోషం కలిగి బ్రతకాలంటే నేను ప్రార్థన చేస్తూ నేను ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటాను అనే ఒక నిశ్చయత మనలో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా దేవుని కొరకు నిలబడగలం. హల్లెలూయా. పేతురు ముమ్మారు ఎరగనని చెప్పాడు, కానీ అది సడన్గా జరిగిపోయిన విషయము కాదు. నెమ్మదిగా తన జీవితంలో ఒక్కొక్క బలహీనత తర్వాత ఒక బలహీనత, ఒక పాపం తర్వాత ఇంకొక పాప నెమ్మదిగా ప్రవేశించింది. భక్తుడే ముమ్మారు ఎరగనని చెప్తానని పేతురు కూడా అనుకోలేదు, అందుకే యేసయ్య మాటకు ఎదురొచ్చాడు. కానీ హీ డిడ్ దట్ మిస్టేక్, ఆ పొరపాటు చేశాడు. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, పేతురు యేసు ప్రభుని ఎరగనని చెప్పాడండి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని బిడ్డవా అని ఎవరైనా వచ్చి అడిగితే కొంతమంది సిగ్గుపడతారు చెప్పుకోవడానికి, కొంతమంది సందేహిస్తారు చెప్పుకోవడానికి, కొంతమంది ఏదో హెసిటేషన్, యేసుప్రభు బిడ్డనంటే ఏమంటారో, యేసుప్రభు బిడ్డనని ప్రకటించుకుంటే ఏ ఇబ్బందులు ఎదురవుతాయో. నో, నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడో వస్తుంది, కానీ ముందు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థనలో ఉంటే నీకు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని బిడ్డవని గర్వంగా గట్టిగా చెప్తావు. హల్లెలూయా. యు విల్ నాట్ బీ అషేమ్డ్. దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడవు, దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు భయపడవు. ఎవరో ఏదో చేసేస్తారేమో అని నీ జీవితంలో పారిపోయే అనుభవాలు నీకు రావు. ఎప్పుడంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. అదే కాల సమయంలో దేవుడు పేతురు జీవితంలో నుండి మనతో మాట్లాడారు. అయ్యా నీ కొరకు మరణం అవ్వాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన పేతురు ఒకానొక సమయం వచ్చేసరికి నేను ఎరుగను అని 3 సార్లు చెప్పాడు. ప్రభువా నిన్ను ఎరిగిన వారముగా, నిన్ను ధైర్యముగా ఒప్పుకునే వారముగా మమ్మల్ని ఉంచయ్యా. ఆత్మీయ పతనము, ఆత్మీయమైన దిగజారే అనుభవము మా ఎవ్వరి జీవితాల్లో కూడా ఉండకూడదు. ప్రభువా మాకు సహాయం చేయి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థనతో మా కుటుంబాల చుట్టూ మేము కంచె వేసుకోవాలి ప్రభువా, మాకు సహాయం చేయి. ప్రార్థనతో మా జీవితానికి ఒక కంచె వేసుకోవాలి ప్రభువా, మాకు సహాయం చేయి నాయన. ఆత్మీయ గర్వం, పడిపోయిన వారిని చూసి మేమేదో స్థిరంగా బలంగా నిలబడ్డామని ఒక గర్వం మాలో ఎన్నడూ కూడా ప్రవేశించకుండా ప్రభువా, మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయ. ప్రతి అనుభవంలో ఆత్మీయమైన దీనత్వం, ఆత్మలో కపటం లేని వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్పావు ప్రభువా. అట్టి దీనత్వం మాకు ఇవ్వండి అయ్యా. అట్టి కపటం లేని హృదయం మాకు ఇవ్వండి అయ్యా. అట్టి యథార్థమైన హృదయం మాకు ఇవ్వండి అయ్యా. నీ స్వరాన్ని వింటూ కూడా కొన్నిసార్లు సందేహిస్తున్నామయ్యా. నీ శక్తిని చూస్తూ కూడా చాలాసార్లు మేము సందేహిస్తున్నాం ప్రభువా. నీ కార్యాలు ప్రత్యక్షంగా మేము గమనిస్తూ కూడా చాలాసార్లు మా మనసులో సందేహము ఉంటుంది ప్రభువా. అనుమానానికి, సందేహానికి తావివ్వకుండా స్థిరంగా నీ కొరకు నిలబడే కృప మాకు ఇవ్వండి అయ్యా. పరిశుద్ధురానికి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా.
ఆత్మీయంగా మేమందరం నిలబడాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు. మమ్మల్ని నిలబెట్టే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభువా. నీ మహిమ ఎదుట ఒకరోజు నిర్దోషులంగా మమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడవు మీరే నాయన. అందును బట్టి నీకు వందనాలు. నీ కొరకు స్థిరంగా బలంగా నిలబడే కృప మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థించుట ద్వారా నీ శక్తిని మేము పొందుకోవడానికి, ఎన్నో అద్భుత కార్యాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మళ్ళీ స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.